నమస్తే. ఇప్పుడు మనం ప్రజాగాయకుడు గద్దరన్న సమాధి దగ్గర ఉన్నాం. సో నేటికి 28 సంవత్సరాలు అవుతా ఉన్నది గద్దరన్న గుండెల్లో బుల్లెట్ దిగి. భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు కావచ్చు, ఆయనకున్నటువంటి ఆలోచనలు సజీవంగా ఎప్పుడూ బతికే ఉంటాయి. సో మరోసారి వాళ్ళకు సంబంధించినటువంటి స్నేహితులు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు కావచ్చు, చాలామంది గద్దరన్న సమాధి దగ్గరికి వచ్చి మరోసారి జరిగినటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూ కొంత వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆయనకున్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉంటుంది, అలాగే గద్దరన్న ఈ మధ్యలో మన మధ్యలో లేడు కాబట్టి సో వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనని గద్దరన్నకు సంబంధించినటువంటి ఆశయాలను నెరవేర్చేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి అంశాలని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలామంది గద్దరన్నకు సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు. మరొక పక్కన పాషం యాదగిరి సార్ కూడా మనతో ఉన్నారు. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నేటికి 28 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి దశ. సో ఎట్లా ఉంది సార్ పునర్జన్మ దినం మరోసారి గద్దరన్న సమాధి దగ్గరికి రావడం, ఆయన యొక్క ఆశయాలు ఇప్పుడు నెరవేర్చేటువంటి పరిస్థితి ఉందా సార్? అందరూ జన్మదినోత్సవం జరుపుకుంటారు, ఆయన ఒక్కడే పునర్జన్మ దినోత్సవం జరుపుకుంటున్నాడు. జయంతి అంటే చనిపోయిన వాళ్ళకి చేసేది, కానీ గద్దర్ బతుకుండంగా కూడా ఆ రోజు అప్పుడు కూడా చేసేవాళ్ళం పునర్జన్మ దినోత్సవం. ఎందుకంటే 28 ఏళ్ళు అయింది. ఎవరు చేసింది, ఎవరు కాల్చింది, ఎవరు ఎఫ్ఐఆర్ ఉందా? ఎవరు చేసినా ఉండాలి కదా. 6 తూటాలు కాల్చిండ్రు. రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ అయితే చెంప మీద కొడితే ఎఫ్ఐఆర్, జైలు పట్టిస్తుండ్రు. అట్లాంటప్పుడు ఇంత జరిగిన 6 తూటాలైన ఆసుపత్రులు అన్ని రోజులున్న మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా ఏకమై వచ్చి గగ్గోలు పెట్టినా కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు, ఎందుకు కేసు రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎందుకు దాని మీద దర్యాప్తు జరగలేదు, ఎందుకు ఎవరిని పట్టుకోలేదు, శిక్షలు వేయలేదు. ఇక్కడనే కాదు, గద్దర్తోటి ప్రభావితమయ్యి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ 18 మందిని ఒక్క భువనగిరిలో చంపారు. బెల్ లలితను ముక్కలు చేసినారు. బెల్ లలిత మీద, ఆమె చంపిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ దాఖలైందా, పేరుందా, అంతకులు ఎవరో తెలుసా, దర్యాప్తు జరిగిందా? లేదు. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్ ఎంతమంది, ఏది లేదు. అంటే అర్థమైందంటే ప్రభుత్వమే చేసిందని అర్థం. ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదంటే ప్రభుత్వమే. ఇప్పుడు అదే కాదు, ఎవరిని చూసుకున్నా కూడా అనుమానాలు చూస్తున్నాం మనం. ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదంటే ప్రభుత్వం చేసినట్టు ఒప్పుకున్నట్టే. ప్రభుత్వం మేమే చంపినామని ఒప్పుకున్నట్టు లెక్క. కాబట్టి ఆయన ప్రభుత్వమే అతి కిరాతకంగా ఆయన చంప చూసింది. 6 తూటాలు అదృష్టవశాత్తు బీరప్ప లాంటి మంచి డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ ఆయనే 5 తూటాలు తీయగలుగుతాం, అంతకంటే ఎక్కువ తీయలేమని చెప్పిండు. 6వ తూట వెన్నుపూసలో ఉంది, అది తీస్తే మెదడు నరాల మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మెదడు నరాల మీద ఉన్నది అది తీస్తే పారాప్లేజియా వస్తుంది, అంటే పక్షవాతం వస్తుంది, చేయలేమన్నారు. అప్పుడు శ్రీరామ్ హాస్పిటల్ ఢిల్లీ నుంచి కూడా మనం సిఎల్ యాదగిరి కూడా ఉన్నాడు, ఉన్నాడు, అందరం కలిసి చేస్తే అక్కడి నుంచి ఒక పెద్ద ఎక్స్పర్ట్ వచ్చిండు, ఆయన చూసి చెప్పిండు చేయలేమని. ఎయిమ్స్ నుంచి వచ్చిండ్రు, వాళ్ళు కూడా చేస్తే ప్రాబ్లం అని చెప్పిండ్రు. అట్లా ఆ దున్నందువల్ల, ఆ బుల్లెట్ ఇట్లా ఉన్నందువల్ల, దాన్ని 25-26 ఏళ్ళు మోసినందువల్ల దానికి షుగర్ లెవెల్ పెరిగిపోయింది విపరీతంగా. 500 పైన అయింది. మామూలుగా అయితే ఆయనకు షుగర్ రాదు, ఆయనకి ఇబ్బంది ఉండేది కాదు. ఆ వెన్నుపూస డాక్టర్లు ఇప్పటికే చెప్పారు, నువ్వు 20-25 ఏళ్ళు అయితే బతావు, ఆ తర్వాత కష్టం, నీకు షుగర్ లెవెల్ పెరుగుతాయని చెప్పారు. చెకప్ చేసినప్పుడు కూడా చెప్పారు, వెన్నుపూసలో అది తీసేస్తేనే షుగర్ లెవెల్ తగ్గుతుంది, కానీ తీసేయడం కష్టం అని చెప్పారు. సో అందువల్ల ఏంటంటే అన్ని ఏళ్ళ తర్వాత కూడా చంపింది ప్రభుత్వం చంపినట్లు లెక్క. మనం చచ్చిపోయింది కూడా న్యాచురల్ డెత్ కాదు, సహజసిద్ధంగా జరిగిన మరణం కాదు, అది ప్రభుత్వమే కొంచెం ఆలస్యంగా చంపినట్లు లెక్క. మరి ఎందుకు దాని మీద విచారణ లేదు అడగాలి. ఎందుకు చంపారు గద్దర్ మీద, ఎందుకు చంప చూసారంటే, గద్దరు మన్మోహన్ సింగ్ ఢిల్లీలో కూర్చొని మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు కలిసి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిశ్రమను మూసేసింది అడ్డం పెట్టుకొని. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్లాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేత స్పిల్, రాయంజామిల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కావాల్సిన రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్నిటి మూసేస్తుంది. కనీసం భూములు అమ్ముకుంటే నిజాం షుగర్స్కు 3,200 కోట్లు రావాలి. ఎందుకంటే 32,000 ఎకరాలు ఉంది, ₹1,00,000 ఎకరం వేసుకున్నా రావాలి. కానీ గోకరాజు గంగరాజుకి 369 కోట్లకే. ఆయన మిషన్లు అమ్ముకుంటే పాత మిషన్లు 450 కోట్లు వచ్చినాయి. ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ అది. మరి ఇంత మోసాలు జరిగితే ఆందోళన కదా. ఆల్విన్ కార్మికులు లబోదియో మొత్తుకుంటుంటే గద్దరన్న వాళ్ళ దగ్గర పోయిండు, వాళ్ళ గొంతులో గొంతయిండు, వాళ్ళు దుఃఖంలో దుఃఖమైండు, వాళ్ళ ఆకలిలో ఆకలైండు. అదేవిధంగా నిజాం షుగర్స్ పోయి తిరిగి వచ్చిండు, అవన్నీ తిరిగి వచ్చిండు. ఓపెన్ కాస్ట్ మైన్స్ అవుతుంటే అదంతా పోలేపల్లి 52 మంది చచ్చిపోయారు. మొత్తం భూములు లాక్కుంటూ 9,000 ఎకరం లాక్కుంటే 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు, 18 మంది గుండెపోటు చచ్చిపోయినారు, 4 వాళ్ళు చంపేసిండ్రు. ఆయన అందరి దగ్గర పోయిండు, ప్రతిసారి ఎవరు చచ్చిపోయినా అడిగిపోయిండు. ఆయన, బాలగోపాల్, నేను, సిఎల్ యాదగిరి, ఇన్నారెడ్డి అందరం పోయేవాళ్ళం. ఇవన్నీ ప్రభుత్వానికి కంటగింపుగాని. ఈ గద్దరే వీళ్ళందరినీ కూడగడుతున్నాడు, ఈయన జనాన్ని రెచ్చగొడుతున్నాడు మా మీద అని చెప్పి ఆయన మీద కాల్పులు జరిపారు. ఒకటి కాదు కదా, అనేకం. అట్లా గద్దర్ లాంటి కవి పుడతారా ఇప్పుడు?
ఆయన ఒక పాల్ రోబ్సన్ కీనియా కవి ఎన్గుగి వాతియాంగ ఎంతనో అట్లా పాల్ రోబ్సన్ ఎంతనో అంత పెద్ద నీగ్రో కవి కదా అమెరికాలో. వాళ్ళు ఎంత గొప్పోళ్ళో ఈ గద్దర్ అంత గొప్పోడు. గదర్ అంటే తిరుగుబాటు. ఒకసారి జలియన్వాలా బాగ్ తర్వాత పంజాబ్లో కర్తార్ సింగ్, ఉద్దమ్ సింగ్, సోహన్ సింగ్ బాగ్నా వీళ్ళందరూ గదర్ పార్టీ పెట్టారు. గదర్ అంటే తిరుగుబాటు పార్టీ. గదర్ ఆ స్ఫూర్తితోటే తన పేరు గదర్ అని పెట్టుకున్నాడు. తెలుగులో గద్దర్ అని రాస్తున్నారు. గదర్ అంటే తిరుగుబాటు. ఆయన మొత్తం ధిక్కార స్వరమే. ఆయన మొదటి నుంచి చివరి దాకా పేద ప్రజల గుండె అయ్యిండు. ఆకలితో అల్లాడిపోయి వాళ్ళ దగ్గరికి పోయి పాట పాడి వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేసిండు. వైద్యం లేక ఆసుపత్రిలో అలమటిస్తుంటే అక్కడ పోయి వాళ్ళ పాటలు పాడిండు. కార్మికులు అల్లాడుతుంటే వాళ్ళ దగ్గర పోయిండు. పేద ప్రజల గొంతు అయ్యిండు, పేద ప్రజల గుండె అయ్యిండు, పేద ప్రజల ఆర్తనాదం అయ్యిండు. దాన్ని పెద్దగా బిగ్గరగా అనిపించిండు. కాబట్టి ప్రభుత్వానికి కంటగింపు అయింది. ఆయన మీద కాల్పులు జరిపిండ్రు. ఎందుకంటే దీని వెనుక అమెరికా సామ్రాజ్యవాదులు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఆ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తెచ్చింది వాళ్ళే. సో కాబట్టి వాళ్ళందరినీ చంపాలని చూసారు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ అటు మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి, అమెరికాలో పైన వాళ్ళు కూడా ఉంటారు, అందరు కలిసి ఆయన కక్ష కట్టినరు, కాల్ చేసినారు. అందుకనే వాళ్ళే చెప్తారు, అమెరికాలో కూర్చొని చెప్తారు ఎఫ్ఐఆర్ దాఖలు చేయొద్దు, ఏమి చేయొద్దు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తారు. అందుకని గద్దర్ను స్మరించుకోవాలి. మళ్ళీ అప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పేద ప్రజల భూములు అభివృద్ధి అంటేనే పేద ప్రజల భూములు లాక్కోవడం. అభివృద్ధికి అంతకంటే తిక్క నిర్వచనం లేదు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోయినా, అగ్రికల్చర్ యూనివర్సిటీ పోయినా భూములన్నీ అగ్రికల్చర్ భూములు లాక్కుంటున్నారు, యూనివర్సిటీ భూములు లాక్కుంటున్నారు, ఎస్సీయూ భూములు లాక్కుంటున్నారు, అన్ని భూములు లాక్కుంటున్నారు. అందుకని మళ్ళీ మనం కోరుకోవాల్సింది, మళ్ళీ తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే, ప్రజల రాజ్యం రావాలంటే గద్దర్ లాంటి పునర్జన్మ నిజంగానే పూర్తిగా జన్మించి రావాలి. ఊరికి గద్దర్ 10 మందిని తయారు చేసిండు. వాళ్ళందరితోటి ఊరికి గాయకుల సైన్యం ఒకటి తయారు చేయాలి. ఆ ప్రజల పాటల్ని, ప్రజల సంస్కృతిని ఆయుధంగా మార్చుకున్నాడు గద్దరు. ఎవరు ఆయుధం నీకంటే ప్రజల పాటలే నాకు ఆయుధం అన్నాడు. ఇప్పుడు మనం కూడా ప్రజల పాటల్ని ఆయుధంగా చేయాలి, జానపదాలను ఆయుధంగా చేయాలి. చేసి తెలంగాణలో, ఆంధ్రలో, దేశమంతటా ప్రజారాజ్యం తీసుకోవడానికి కృషి చేయాలి. అదే గద్దర్కు అసలైన నివాళి అవుతుంది. గద్దర్ చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం ఒక హామీ ఇవ్వడం జరిగింది. 2 ఎకరాల భూమితో ఒక స్మృతి వనాన్ని కట్టిస్తామని. సో ఇప్పటివరకు ఆ ఊసే లేదు. ఎందుకు సార్? ఒక పక్కన చనిపోయినప్పుడు హామీలు ఇవ్వడం, తర్వాత ఇట్లాంటి ఒక మహనీయునికి సంబంధించినటువంటి దాంట్లో హామీని కూడా ప్రభుత్వాలు నిలబెట్టుకోలేకపోవడం, దీన్ని ఎట్లా చూస్తారు సార్? ప్రభుత్వాలు వాళ్ళకు తోచినప్పుడు ఇస్తారు. రాత్గయి బాత్గయి. మత్తు ఉన్నప్పుడు ఏదో మాట ఇచ్చినాం, మందు కొట్టినప్పుడు మాట ఇచ్చినాం, తెల్లారి ఆ మందు మూత్రంలో వెళ్ళిపోయింది, మాట కూడా వెళ్ళిపోయింది. రాత్గయి బాత్గయి అంటారు. ప్రభుత్వాలు అంతే చెప్తారు, ఏవి చేయరు. ఎన్ని చెప్పలేదు కేసీఆర్, ఎన్ని చెప్పలేదు రేవంత్ రెడ్డి, ఎన్ని చెప్పలేదు. ఏమైనా ఇవన్నీ ఏవి అమల్లోకి రావడం లేదు. అందుకనే ప్రభుత్వాలు చెప్పేది మనం ఏం నమ్మొద్దు. ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు చెప్పేవి ఏ పార్టీ అయినా కానివ్వండి, వాళ్ళు చెప్పే మాటలు విని నల్లమల్లో నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఎవరు నమ్ముతలేరు వాళ్ళను. అందుకని మనం నమ్మాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ప్రజల్లో ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. ప్రజలందరి మధ్య సంఘీభావం సృష్టించాలి. ప్రజలందరినీ పోరాటాలకు సమాయత్తం చేయాలి. అదే గద్దర్ బాట అవుతుంది. గద్దర్ బాటలోనే ముందుకు పోవాలి తప్ప రాజకీయ నాయకుల మాటలు విశ్వసించాల్సిన పని లేదు. సార్ మీరేమని చెప్తారు సార్? గద్దర్ గారితో మీకు ఉన్నటువంటి అనుభవం అందం ఏంటి? సో ఆయన ఆశయాల కోసం మీరు, ఆయన చనిపోయిన తర్వాత మీరు ఎట్లాంటి కార్యక్రమాలను చేస్తున్నారు? గద్దర్ అన్న వాస్తవంగా పెద్దలు చెప్పినట్టు, యాదగిరి గారు చెప్పినట్టు, గద్దర్ అన్న ఆశయాలంటేనే, గద్దర్ అంటేనే మార్పు. మార్పు అనేటువంటి దానికి ఆయన విప్లవోద్యమంలో పనిచేస్తున్నప్పుడు యావత్ భారతదేశంలో, మనమంతా తెలుగు రాష్ట్రాలలో ఉంది గద్దర్ అన్న అని కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా ఆయన గాలు గజ్జ కట్టుకొని భారతదేశ వ్యాప్తంగా అనేక భాషలలో ఆట పాట ఆడి ఆ ప్రజలందరినీ చైతన్యపరచడం జరిగింది. చైతన్యపరుస్తూ వాళ్ళకు బతుకుబాటే నేర్పించడం జరిగింది. గద్దర్ అంటే మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు కూడా గద్దర్ అన్న ప్రజా ఆదరణ చూసి, ప్రజలు తను ఎంబడున్నారు అనే దాన్ని చూసి గద్దర్ అన్నను ప్రేమించారు తప్ప గద్దర్ అన్న మీద ప్రేమతో కాదు. ఎందుకంటే ఇప్పుడు పాశం యాదగిరి గారు చెప్పినట్టు, ఒకవేళ అదే కనుక జరిగితే ఆయన మీద పోలీస్ కాల్పులు జరపాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఒక మామూలు మనిషిగా వచ్చి మార్పు కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఆయన గలాన్ని, ఆయన పాటను విడిపిస్తూ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి కాల్చడం అనేటువంటిది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక వ్యక్తి దగ్గర తుపాకీ వేసుకొని రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు ఆయన మీద తుపాకీ పెట్టినావంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఆయన ఒక పాట ద్వారా వినిపిస్తున్నటువంటి దాన్ని ఆయన మీద కాల్పులు జరగడం అనేటువంటిది ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఆ రోజు జరిగినటువంటి కాల్పులే నిదర్శనం. అందుకే పాశమన్న అంటున్నాడు దీన్ని పునర్జన్మ. 100% గద్దర్ అన్నకు ఈరోజు పునర్జన్మ కార్యక్రమం ఇది. మనిషి అనేటువంటి వాళ్ళు
ఇప్పుడు ప్రపంచంలో ఒకరికి పునర్జన్మ వచ్చిందని చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు పునర్జన్మించిండే అని చెప్పారు. కానీ నిజంగా కూడా గద్దరన్న ఈ భారతదేశంలో పునర్జన్మించిండు. కాబట్టి ఆయన ఆశయాన్ని పునర్జన్మకు వచ్చి దాదాపు 25 సంవత్సరాలు ఆయన ఉద్యమాన్ని మళ్ళీ ఆయన గలాన్ని విప్పి దేశానికి మార్గదర్శకంగా నిలవడం జరిగింది. అదే తెలుగు రాష్ట్రాలలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉందో, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పరిపాలకుల వలన నష్టం జరుగుతుందని, తెలంగాణ ప్రజలంతా విముక్తి కావాలని చెప్పేసి గలం విప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన పాట ద్వారానే ఈరోజు తెలంగాణ వచ్చిందనడానికి నిదర్శనం. వీళ్ళందరూ అందరూ చెప్పుకుంటున్నారు కాదు, కానీ దాని వెనుక ఉండి నడిపించినటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా దానిలో భాగస్వాములు. పాసం యాదగిరి అన్న కావచ్చు, గాదే ఇన్నయ్య గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ముందుండి నడిపినటువంటి ఉద్యమం ఇది. ఇప్పుడు ఈరోజు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు, పరిపాలించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళకు దీనిలో ఎలాంటి భాగస్వామ్యం లేదు. వాళ్ళ అవసరాల కోసం ఈ ప్రజలను వాడుకుంటున్నారు తప్ప ఇది నిజమైనటువంటి పరిపాలన కాదు అనేటువంటిది మా అభిప్రాయం. సార్ మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది సార్? ఇప్పుడు భౌతికంగా మన మధ్యలో లేడు. సో ఆయన ఆశయాల కోసం ఇంకా మీరు ఆయనకు ఉన్నటువంటి అనుబంధంతో ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నటువంటి ఆయన తాపత్రయం, సో మీరు ఆయన ఆశయాలు నెరవేర్చే దిశగా మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్? ఇప్పుడు గద్దరన్నకున్న నాకున్న సంబంధం అన్నదమ్ముల సంబంధం. నేను మాది అయినా ఆయన మాలైనా ఏనాడు కూడా మేము సబ్కాస్ట్ ఫీలింగ్స్తో చూడలేదు. సొంతం వాళ్ళ అన్న ఎట్లా ఉన్నాడో నన్ను తమ్మునిగా ఆ విధంగా చూసినటువంటి వ్యక్తి గద్దర్ గారు. నాకు 1997 ఆయన మీద కాల్పులు జరిగినప్పటి నుండి ఆయన మొన్న చనిపోయేంత వరకు కూడా నాకు దగ్గర సంబంధం. ఏది డిస్కషన్ చేయాలన్నా కానీ ఇద్దరం కలిసి డిస్కషన్ చేస్తుంటిమి, మీటింగ్లోకి వెళ్ళాలని వెళ్తుంటిమి. ప్రతి ఒక్క కార్యక్రమము నిర్వహించాలంటే ఆయన నాతో చర్చించేవాడు. మాట్లాడుకుంటే తిట్టేవాడు. ఎందుకు చర్చల్లో పాల్గొనవు, నువ్వు చర్చలో పాల్గొను, మాట్లాడు, చెయ్యి, ఉత్తప్పుడేమో కోతలు కోస్తుంటావు అని చెప్పి ఇది చేసేవాడు. ఆ విధంగా మా అనుబంధం ఆ విధంగా కొనసాగింది. గద్దరన్న మీద కాల్పులు జరిగినప్పటి నుండి మరి దాదాపు ఈ రోజు వరకు 28 సంవత్సరాలు అవుతుంది. 28 సంవత్సరాల నుంచి కూడా అనేక సంస్థల పేర్ల మీద మేము కార్యక్రమాలు నిర్వహించినాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం అయితేంది, అనేక చోట్ల బహిరంగ సభలు, బస్తీలో కూడా బహిరంగ సభలు పెట్టి ఈ యొక్క పాలకులు చేసిర్రా, నక్సలైట్లు చేసిర్రా, ద్రోహులు చేసిర్రా, వ్యతిరేకస్తులు చేసిర్రా, దీని మీద మేము ఆయనను ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఆన్సర్ లేదు. ప్రజలలో ఇంతవరకు ఆన్సర్ లేదు. ప్రజల డిమాండ్ ఏంటంటే ఆ రోజు బంధుకు పిలిపించింది కూడా మేమే అభిమానులుగా, ఆ రోజు గద్దరన్న అభిమానులుగా. మరి లక్షలాది మంది కదిలిన ఈ యొక్క సమావేశంలో మరి అనేక మంది ప్రజలు నినాదం ఏంటంటే, ఎవరైతే గద్దరన్న మీద కాల్పు జరిపిండ్రో, ఎవరైతే ఆయనకు ద్రోహం చేసిరో వాళ్ళను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ప్రజలు మా ముందు ఉంచాలనేసి డిమాండ్తోని కదిలిర్రు. మరి ఈరోజు వరకు ఆ డిమాండ్ అట్లనే ఉన్నది. మరి తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ పోయితే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది. ఇంతమంది పాలకులు మారినా కానీ ఏ పాలకుడు కూడా ఇంతవరకు మరి గద్దరన్న మీద జరిగిన ఈ యొక్క దుండగుల దాడిని బయట పెట్టలేదు. వాళ్ళు చనిపోయారా చెప్పలేదు, వాళ్ళు ఉన్నారా లేరా అని కూడా చెప్పలేదు. ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే దీన్ని ఇప్పటికైనా కానీ మీరు ఇప్పుడు గద్దర్ మీద మీరు అవార్డు ప్రకటించారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, 2 ఎకరాల ల్యాండ్ కేటాయించారు, ఇవన్నీ చాలా బాగానే ఉన్నాయి. కానీ మొన్ననే ఒక వ్యక్తి ఆంధ్రజ్యోతిలో కాంతారావుకి ఇవ్వాలి అవార్డు, గద్దర్ ఏంది 2-3 పాటలు పాడిండు, ఆయన ప్రజలలో ప్రోగ్రామ్స్ ఇచ్చిండొచ్చు అనేసి ఏళ్ళని చేసినట్టు మాట్లాడిండు. ఆ అన్నకు నమస్కారం చెప్తున్నా. మరి గద్దరన్న కూడా 6 బుల్లెట్లు తీసుకున్నాడు. అన్న మీరు ఒక బుల్లెట్ తీసుకోండి. నటన కాదు, నటన అందరం చేస్తాం, చాలా చేస్తాం. గద్దరన్న కూడా నటన చేసిండు, అభినయం చేసిండు, ఒక రుద్రశంకరుని లెక్క ప్రళయం సృష్టించిండు. ఏడ్చే దగ్గర ఏడిస్టట్టు, కోపం వచ్చేదా ఉద్రేకం వచ్చేదా ఉద్రేకము, ఆ విధంగా ఎంతో యాక్టింగ్ చేసిండు. ప్రజల్ని నిజంగా ఆ బాధలు, ఎన్ని బాధలు ఉన్నాయి ప్రజల బాధలు, వాళ్ళ కళ్ళ కట్టినట్టు చూపెట్టాడు. ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు వరకు మనకు ఆ యొక్క సంఘటనలు బయట పెట్టలేదు. ఎప్పటికైనా పెట్టాలని మేము గద్దర్ అభిమానుల సంఘం నుంచి డిమాండ్ చేస్తాం. గద్దరన్నకి ఆ బుల్లెట్ దిగిన తర్వాత సో మీతో మాట్లాడుతున్నట్టు మొదటిసారిగా, ఎందుకంటే మీకు అన్నదమ్ముల సంబంధం అని మీరే చెప్తా ఉన్నారు కాబట్టి, సో ఎవరు చేసినారు ఈ దాడి అన్నటువంటి విషయాలు మీతో ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా? ప్రతిసారి మేము పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న ఏమైంది మా మీద కేసు, ఈ కేసు కొట్టేసిన తర్వాత కూడా దాన్ని తిరిగి దొరకడం జరిగింది. అల్వాల్ పిఎస్లోనే ఎఫ్ఐఆర్ అయింది. కానీ ఆ వ్యక్తులు ఎవరో తెలియదు. దానిలో
గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పటి వరకు కూడా అదే ఉన్నది. మరి ఆ కేసు ఇంకా కొట్టేసిరా అట్లనే పెట్టిరా తెలియదు. ఇంకా మేము ప్రతిసారి పోయినప్పుడు గద్దరన్న రిమాండ్ చేస్తుండే, ఏమేమి సంవత్సరానికి ఒకసారి చేస్తుంటే మేము 97లో కాల్పు జరిగినాయి. 98 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక చోట ఆయన మీద నిర్బంధాన్ని కొనసాగించిన, అక్రమ కేసులు పెట్టిన, అక్రమ కేసులు ఎత్తివేయడానికి కూడా మేము ఉద్యమం చేసినాము. అవి పోయినాయి. ఏవైతే ఉద్యమాల ద్వారా ఈ అక్రమ కేసులు కొట్టివేయబడ్డాయో అవన్నీ సాధన చేసుకున్నాం. ఒకటి బెంగళూరు కేసు మాత్రమే ఇప్పటికీ అట్లనే ఉంది. అది మీరేం చేస్తూ ఉన్నారు? మీరు మొదటి అప్పటి నుంచి ఏది ఆయన గుండెల్లో బుల్లెట్ దిగిన కాడి నుంచి ఏదో కార్యక్రమం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏంటి? నా పేరు భువనగిరి శ్రీనివాస్, నేత మూత పద్మశాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకుని, అట్లనే అసలు తెలంగాణ వాదుల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని. 97లో అప్పటికి మేము బీజేపీలో ఉండేవాడిని. 97 మార్చి 8-9 2 రోజులు సదస్సు జరిగింది భువనగిరిలో. సదస్సుకు ప్రారంభకుడు కూడా గద్దరన్నని. ముగింపు బహిరంగ సభ జూనియర్ కాలేజీలో జరిగింది భువనగిరిలో. ఆయన ముగింపుకు ఆయన్నే కరెక్ట్ 28 రోజులకు గద్దరన్న మీద దాడి జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంటు ఈయన తెలంగాణ తీసుకొస్తాడేమో, ఆంధ్రలోని పరాయి పాలన కింద కిరాయి బతుకులు ఎందుకని చెప్పేసి ఉద్దేశంతో పాశం యాదగిరి అన్న, గాదేంద్ర అన్న, సామ మల్లారెడ్డి అని భువనగిరిలో ఉన్నాడు. ఇలా ముగ్గురి ఉపన్యాసాల ద్వారా ప్రభావితమై ఆ సదస్సులలో ప్రతి అంశం మీద వలసలు, వృత్తి కార్మిక సంఘాలు కూడా వలసలు పోతున్నాయి. ఆ వలసలను అరికట్టాలంటే ఈ ఆంధ్ర పాలకులు పోవాలన్న ఆకాంక్షతో మేము దృఢ సంకల్పంతో ప్రతి ఊరు పల్లె తిరుగుతున్నాం. ఆ క్రమంలో మా కరపత్రాలలో గద్దరన్న పేరు చూసి మమ్మల్ని పిఎస్లలో బంధించి బాగా కొట్టేవాళ్ళు. ఏంద్రా ఇవి అని చెప్పేసి. గద్దరన్నకు ఇది చెప్పుకుందామన్న లోపలనే అన్న కాల్పులకు గురైండు. అరే అన్ననే ఇట్లయితే ఈ తెలంగాణ వాదం ఎట్లా అని చెప్పేసి మేము మరింత ముందుకు పోయినాం, కానీ వెనుకకు పోలేదు. అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వచ్చి గద్దరన్న కాల్పులు జరిగిన హాస్పిటల్కి వచ్చి చూసిపోయి, మళ్ళా తర్వాత ఆయన మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఒకనాడు మేము కలిసిపోతే, అరే ఇది ఆగది, ఇది తనలాటనే, అప్పుడే 369-70 మంది చచ్చిపోయారు, నా ఒక్కనికి ఏమవుతుంది రా అన్నాడు. అందుకంటే ప్రారంభం చేసేటప్పుడు ఒక్క రక్తం బొట్టు లేకుండా 1969 తెలంగాణ ఉద్యమం లాగా కాకుండా ఇప్పుడు 1997 ఉద్యమము ఒక్క రక్తం చుక్క లేకుండా నేను తెలంగాణ తీసుకొస్తా అని మాతో శబ్దం చేసి, అదే 28 రోజులకు ఈయనకే 6 తూటాలు దిగినాయి. అరే ఇది విచిత్రంగా ఉందని చెప్పేసి మాలాంటి యూత్ అంతా కూడా ప్రతి జిల్లాలో ఒక 10 మందిని కలిసి ఒక 100 మందిని ఓన్లీ పోస్ట్ కార్డ్ లెటర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మన తెలంగాణ, మన పాలన, మనం స్వయం పాలన కోసం చేద్దామన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి 98 మార్చి 8-9 అది గుర్తు చేసుకుంటూ ఏప్రిల్ 6 నాడు జరిగిన దాడి కోసం నేను యాదగిరిగుట్టకు పోయి అర్చన చేయించుకొని అభిషేకం, లడ్డు, పులిహోర పుట్లం, అన్నా నువ్వు సజీవంగా ఉండాలి, నువ్వు అనారోగ్యంతో వచ్చినా నువ్వు మరణించాలన్న ఆకాంక్ష ఈ ప్రజలకు లేదన్న అన్న ఉద్దేశంతో ఒక నరసింహస్వామి దయ వల్ల మీరు బతికి పట్టగట్టాలన్న, తెలంగాణ దేవాలన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఒక లడ్డు, ఒక పులిహోర పుట్లం పెంచుకుంటూ ఇప్పటి వరకు ఈరోజు 28 లడ్డూలు, 28 పులిహోర పుట్లాలు తెచ్చాను అన్న ఇక్కడికి. 27 సంవత్సరాలుగా సో గద్దరన్నకి ఇచ్చేది సరే, కానీ ఈసారి భౌతికంగా లేడు. సో ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి, కానీ ఒక ఆ సమాధి వద్దనే అన్న సమాధిపై పెట్టిన అన్నని అన్నీ ఇప్పుడు సీతారామ కళ్యాణం ఈరోజు ఆయన లేకున్నా సీతారాముని కళ్యాణం జరుగుతూనే ఉంది. అట్లనే మా అన్న ఉండడానికి ఉద్దేశంతో 29 చేస్తా, 30 కూడా చేస్తా, గద్దరన్న ప్రజలల్లో బతికే ఉన్నాడని అనుకుంటాం. కానీ తెలంగాణ తెచ్చిండు. గద్దరన్న ఆశించిన తెలంగాణ, మేము ఆశించిన తెలంగాణ కాదు. ఈ పాలకులు, ఇంత వాళ్ళు చేసిన పాలకులు రాక్షసుల కంటే హీనంగా, ఆంధ్ర వాళ్ళ కంటే దౌర్జన్యంగా వీళ్ళు బతికిడుస్తున్నారు. ఈ తెలంగాణ పోవాలి, సామాజిక తెలంగాణ రావాలి. గద్దరన్న పుణ్యాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలనిస్తుంది. గద్దరన్న పుణ్యాన ఇవాళ గద్దరన్న ఆశయాలు ఏంటి ఓసారి ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు. ఉద్యమకారులకు ఏమిస్తున్నావు? 250 గజాల జాగిస్తున్నావు, నెలకు పింఛన్ ఇస్తున్నావు. మేము ఉద్యమకారులు అందరం కలిసి అన్ని జిల్లాలలో కలిపి 1,00,000 మంది అవుతాం. మీరు ఒక్కరు తింటున్న సొమ్ము కాదు అది. ఆడు మర్చిపోయిండు,
10 ఏళ్ళు తిన్నాడు, ఆయన కుటుంబం తిన్నది, వాళ్ళు బాగుపడ్డారు. ఆయనకంటే 5 ఏళ్ళ సీనియారిటీ మేము 97లో ఉద్యమించిన వాళ్ళం, మాకు గుర్తింపే లేదు. యాదగిరి అన్న ఉన్నాడు. అట్లా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా పోరాటం చేసినోనికి ఇవాళ మాత్ర ఒక దగ్గుదమ్ము వస్తే జ్వరం వస్తే సూది గోలు తెచ్చుకునే డబ్బులు లేక చనిపోయారు అన్న. చాలామంది గాయకులు చనిపోయారు ఊర్లల్లో. తెలంగాణ తెచ్చిర్రు, తిన్నోడే తింటుండు, పెరిగినోడే పెరుగుతున్నాడు, చచ్చిపోయేటోడు చచ్చిపోతూనే ఉన్నాడు. కానీ ఈ పాలన పోవాలి, నిస్వార్థమైన పాలన రావాలి, ప్రతి చేతికి పని కల్పించాలి, వాళ్ళకున్న సృజనాత్మక శక్తికి తగ్గట్టుగా గ్యారంటీ లేని రుణం ఇప్పించి వాళ్ళని అభివృద్ధి బాటలోకి తీసుకురావాలని మా యొక్క ఆశయంతో ఈరోజు గద్దరన్న శివం సమాధి కాడికి వచ్చి వేడుకుంటున్నాము. దయచేసి ఇది అమలు చేయాలని ఇదా. సో చూస్తూ ఉన్నాం కదా, మొత్తానికైతే మాత్రం గద్దర్కు ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, గద్దర్కు సంబంధించినటువంటి వివిధ సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 28 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దుండగులు ఎవరు గద్దర్ పైన కాల్పులు జరిపినటువంటి వ్యక్తులపైన ఇప్పటి వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, కేవలం ఇది ప్రభుత్వం చేసినటువంటి ఒక హత్యగానే భావిస్తామంటూ మేధావులు చెప్తా ఉన్నారు. మరో పక్కన గద్దర్కు సంబంధించిన అభిమానులు సైతం కూడా ఇప్పటికైనా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేకపోయినా, ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ చేయకపోవడం, దుండగులను పట్టుకోకపోవడం ఇది చాలా సిగ్గుచేటైనటువంటి అంశం అంటూ ఒక పక్కన గద్దర్కు సంబంధించినటువంటి అభిమానులు అయితే మాత్రం వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భౌతికంగా మన మధ్యలో తను లేకపోయినప్పుడు కూడా తన ఆశయాల కోసం ఖచ్చితంగా మేము చివరి వరకు పోరాటం చేస్తాం. తెలంగాణ ఉద్యమం మొదటి దశ ఉద్యమం నుంచి చిట్ట చివరి ఏదైతే మొన్న తెలంగాణ వచ్చేంత వరకు కూడా తన యొక్క ఆట పాట ద్వారా ఎంతోమందిని చైతన్యపరిచిండు. తెలంగాణ ఉద్యమంలో తన యొక్క క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి గద్దర్కి అసలైనటువంటి న్యాయం జరగాలంటే గద్దర్ పైన కాల్పులు ఎవరు జరిపినలో తక్షణమే తేల్చాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.